ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మళ్ళీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయాయి, ఎంపీ ఎన్నికలు అయి తర్వాత ఇప్పుడు మరోసారి తెలంగాణలో మరో ఉప ఎన్నిక అయితే ఎన్నికల సంఘం అయితే షెడ్యూల్ కూడా విడుదల చేసిందనమాట. ఇక అదేంటి చూద్దామని. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి కూడా తెలిసిందే. దీంతో ఆ స్థానంలో ఖాళీ అయింది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికల నిర్వహణకు ఈసీ అయితే షెడ్యూల్ విడుదల చేసిందనమాట. ఆగస్టు 14 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ అయితే తీసుకుంటుంది. తర్వాత నామినేషన్ ఉపసంహరణ ఆగస్టు 26, 27 తేదీలో చివరి తేదీ. సెప్టెంబర్ 3న ఈ ఎన్నికలు జరగనుంది. అదే రోజు ఎన్నికల ఫలితాలను కూడా ఈసీ విడుదల చేయనుంది. తెలంగాణతో పాటు మిగతా 11 స్థానాల్లో షెడ్యూల్ కూడా విడుదల అయితే చేసిందనమాట. కాంగ్రెస్ కు మరో సీటు, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరగనుంది. మరో సీటు కాంగ్రెస్ ఖాతాలో పడనుంది. ఇక ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ చేరిన సంగతి కూడా తెలిసిందే. దీంతో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికై తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం బీఆర్ఎస్ కు జరిపోయింది. రాజ్యసభలో బీఆర్ఎస్ కు ఒక సీట్ అయితే తగ్గనుంది. అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ స్థానం కాంగ్రెస్ కి అయితే దక్కనుందన్నమాట.